అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృశ్చిక రాశి జాతకులు జూలై మాసంలో 11వ తేదీ అనగా శుక్రవారం తిది. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి ఆలకించండి. ఎందుకంటే వృశ్చిక రాశి జాతకులకు ఈ రోజున గ్రహస్థితి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉంటున్న కష్టాలు, ఉంటున్న ఇబ్బందులన్నీ కూడా ఒక్కసారిగా మీ మనస్సు ఆనందంతో తేలి ఆడుతుంది. ఎందుకంటే ఈ రోజున మధ్యాహ్నం 3:20 తర్వాత వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఒక పెద్ద శుభవార్తను వినేకోబోతున్నారు. ఈ యొక్క వార్త వస్తుందని రావాలను మీరు అనుకోరు, కానీ అకస్మాత్తుగా ఇదంతా కూడా జరిగిపోతుంది. సాధారణంగానే రోజు మొదలైన మధ్యాహ్నం 3:20 తర్వాత మీ జీవితంలో ఈ మార్పులను మీరు గమనిస్తారు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఏదైనా సరే నేను చేయగలననే ఒక భావన కలుగుతుంది. నిరాశ నిస్పృహలు తొలగిపోతాయి. కుటుంబంతో సమయం గడపాలనిపిస్తుంది. అలాగే ఈ రోజున మీరు ఇష్టమైన వారితో సమయాన్ని ఈరోజు నచ్చినట్టుగా కూడా గడపగలుగుతారు. ఇదంతా గ్రహ గోచార స్థితి. అసలు ఈ రోజున ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, గ్రహ గోచార రీత్యా ఎటువంటి శుభవార్తలు ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు కూడాను ఈ వీడియోలను చూసి అర్థం చేసుకోండి, తెలుసుకోండి. ముందుగా వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి కింద కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. అంతా మంచి జరుగుతుంది. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం అనేది లేకుండా మనం ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ రాశి వారు చాలా మంచివారు. మాటలతో చెప్పడం కాదండి, చేతల్లో కూడా వీరి మంచితనం అందరికీ కూడా అర్థమవుతుంది. వీరిని మోసం చేయడం సులభమే, కానీ దెబ్బ కొట్టడం కష్టం. మోసం చేయడం అంటే నమ్మిన వారే చేయగలరు, బయట వ్యక్తులు ఎవ్వరు కూడా చేయలేరు. ఎందుకంటే బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యత ఇస్తారు. అలానే నమ్మిన వ్యక్తులు దెబ్బ కొట్టలేరా అంటే కొట్టగలరు. కానీ మీరు ఆ దెబ్బను మరల వీరి యొక్క జీవితానికి ఉపయోగించుకొని గుణపాఠంగా పైకి వచ్చేస్తారు. వీరిని కష్టపెట్టడం చాలా తేలికే, కానీ పైకి రాకుండా ఎదగకుండా ఆపడం ఎవరి తరం కూడా కాదు. కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ వీరి జీవితంలో మంచి సెంటిల్మెంట్ అయితే తప్పకుండా ఉంటుంది. జీవితంలో వీరికి నిందలు ఆరోపణలు ఎంతగానో బాధిస్తూనే ఉన్నాయి, బాధిస్తాయేమో, కానీ ఎంత బాధించినా ఆత్మవిశ్వాసాన్ని, దృఢ సంకల్పాన్ని వదిలిపెట్టరు. నా వల్ల ఏది కూడా కాదు, నావేమీ చేత కాదు, నా జన్మే వ్యర్థం, ఇలాంటి మాటలు వీరి యొక్క నిఘంటువులో ఉండవు. ఏదో ఒకటి సాధించాలనే తపన అనునిత్యం వీరిలో కనిపిస్తూ ఉంది. ప్రజా ఆకర్షణ స్వభావం కూడా ఈ యొక్క రాశి వ్యక్తులలో మనకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించిన మంచి వృద్ధిలో, మంచి ఉద్యోగంలో, వ్యాపార లావాదేవీలలో కూడా ఖచ్చితంగా వీరి యొక్క రాణింపు ఉంటుంది. ఎందుకంటే నిజాయితీ వీరి యొక్క లక్షణం, ధర్మం వీరి యొక్క పాఠం. ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడు పాటిస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా క్రమశిక్షణ వీరికి వంశ పారపర్యంగా వచ్చినటువంటి ఆస్తిగా చెప్పుకోవచ్చు. అలాగే ఆస్తులను నిలబెట్టుకోవడానికి, వాటిని అభివృద్ధి పరచుకోవడానికి ఎంత కష్టపడతారు. ఈ యొక్క కృషి వీటి మీద కూడా ఉంటుంది. స్వలక్షణాలు కాపాడుకుంటూ ధైర్యంతో ముందుకు వెళ్ళడం, ఈ యొక్క లక్షణాలు కూడా కాపాడుకుంటూ అభివృద్ధి చేస్తూ వీరి యొక్క నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవి ఆస్తులు విలువలు ఇస్తూనే ఉంటారు. అయితే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి వీరిని మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వ్యక్తులలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. వీరు చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సరే పని మొదలు పెట్టారు అంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా పట్టుదలను వదిలిపెట్టరు. మీ యొక్క రాశి వాళ్ళు అధికంగా ఈ తత్వం ఉంటుంది. పుట్టుకతోటే వచ్చి ఉండదు, జన్మతః వచ్చిన మంచి లక్షణం. అయితే ఈ రోజున ఈ రాశి వ్యక్తులకు మనం గమనించుకుంటే మధ్యాహ్నం 3:20 దాటాక ఒక పెద్ద వార్తనైతే వినబోతున్నారు. ఆ వార్త కూడా శుభవార్త. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్కు సంబంధించింది కావచ్చు, కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు,
ఒక పెద్ద గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఉదాహరణకు కెరియర్ పరంగా మీకు ఏదైనా సరే అవకాశం రావడం, దాని గురించి ఒక గుడ్ న్యూస్ని వినడం, లేదా వ్యాపారాన్ని ప్రారంభించే లోన్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ లోన్ అయితే శాంక్షన్ అవుతుంది. మీ యొక్క కుటుంబ సభ్యులకి ఎవరికో ఒకరికి ఏదైనా ఒక మంచి ఆఫర్ రావడం కన్నా, వివాహం కుదరడం కానీ, ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించింది కావచ్చు, కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, ఒక పెద్ద శుభవార్తను అయితే ఈ యొక్క రాశి వ్యక్తులు పొందుకోబోతున్నారు. ఈ రోజున ఈ యొక్క అవకాశం మీకు తప్పకుండా వస్తుంది. మధ్యాహ్నం 3:20 దాటాక ఈ వార్తను ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకొని వింటారు. ఈరోజు దినఫలాల ప్రకారము మనం గమనించుకోవాలి అంటే గనక, చాలా కాలం నుంచి ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారో, వారికి మీకు మధ్య ఈగో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే పరిస్థితులు అలా మిమ్మల్ని మార్పుదల చేసి ఉండవచ్చు, లేకపోతే మనసులో ప్రేమ ఉన్న అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఇలా మాట్లాడకుండా బాధపడుతున్న ఈ రాశి వ్యక్తులు వారితో మాట్లాడాలని తప్పిస్తూ ఉన్నారు. ఎంతో ప్రాధేయపడుతున్నారు, కానీ పరిస్థితులు అనుకూలించి భగవంతునికి మొరపెట్టుకుంటున్నారు. ఈ కష్టంతో భవిష్యత్తుని ధ్యాస ఉండటం లేదు. ఈ కష్టమే జీవితాంతం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అగమ్య గోచర పరిస్థితి ఉంది. ఎంత ఏడ్చినా కొన్ని సమస్యలకు లాభం ఉండదు. అదంతా భగవంతుడి ఇచ్చా ప్రకారం కాలానుకూలంగా జరిగిపోతుంది. మన పెద్దవాళ్ళు అంటూ ఉన్నారు కదండి, కాలానుకూలంగా కాలమే మన కొన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తుందని. అయితే లేదు, కొన్ని అనివార్య కార్యాల వలన వారితో మాట్లాడలేని పరిస్థితి కూడా మీకు ఏర్పడ ఉండవచ్చు. అటువంటి వ్యక్తులతో మాట్లాడాలని పదే పదే మీ మనసు కోరుకుంటుంది. మాట్లాడలేకపోతున్నారు. పరిస్థితి ఇలా అనుకూలించటం లేదు, కలిసి రావటం లేదు. అయితే ఆ వ్యక్తులే మీ దగ్గరికి వచ్చి ఈరోజు మిమ్మల్ని పలకరిస్తూ, మీరు వింటున్నది నిజమే, మీ మాట వినగానే మీకు ఖచ్చితంగా కూడా రోమాలు నిక్కపొడుచుకొని ఉంటాయి, ఆతృతత ఎక్కువ అయ్యి ఉంటుంది. ఇది ఆశ పెట్టడం కాదండి, నిజంగా జరుగుతుంది. భగవంతుడి మా మాటలను మీకు తెలియబరుస్తున్నారని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. భగవంతుడికి శతకోటి దండాలు పెట్టుకోండి. ఇలా జరగక మానదు. మీతో చాలా సఖ్యతగా మాట్లాడి పలకరిస్తారు. ఇది మీకు చాలా ఆత్మసంతృప్తి, ఆనందాన్ని ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రపంచంలో ఇంతకన్నా శుభవార్త ఇంకేది ఉండదు. ఎవరు నా అంత అదృష్టవంతులు లేరని మీ మనసు చెబుతున్నా, ఈ రాశి వారు ఎవరైతే చాలా కాలం నుంచి ఎవరినైనా కలుసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక, ఈ రోజున చిన్ననాటి మిత్రులు కావచ్చు, ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉండి కొన్ని కారణాల వల్ల విడిపోయిన వ్యక్తులు కావచ్చు, మీరు చదువుకునే రోజులలో ప్రాణమిత్రులుగా ఉండొచ్చు. ఇలా ఎవరైనా సరే వారితో కలిసి చాలా రోజులుగా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల, అనివార్య పరిస్థితుల వల్ల వారితో కమ్యూనికేషన్స్ మిస్ అయిపోయింది. అలాంటి వ్యక్తులను కలుసుకోవడానికి చాలా రోజులుగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక, అనుకోకుండా వారి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ మీకు తెలిసే అవకాశం ఉంటుంది. లేదా అనుకోకుండా మీరే వారికి తారసపడడం, వారే మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఈ తరహా అవకాశం ఈరోజు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక కొత్త వ్యక్తి పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ, అయితే అన్యోన్య నెంబర్ కావచ్చు, ఆ వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం కనిపిస్తున్నా. ఇక ఈ వ్యక్తి మీ యొక్క పరిచయం అనేది దీర్ఘకాలం పాటు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. కొంతమందితో పరిచయం అనేది చాలా కొద్ది రోజుల్లోనే సమసిపోతుంది. కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలిక కొనసాగుతుంది. అయితే మీ యొక్క లైఫ్లో ఈ యొక్క రోజు మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చే వ్యక్తితో మీకు పరిచయం కాస్త స్నేహంగా మారి దీర్ఘకాలం పాటు ఒక బంధంగా మారే అవకాశం ఉంది. అది స్నేహ బంధం కావచ్చు, బంధుత్వ బంధం కావచ్చు, ప్రేమ బంధము కావచ్చు. ఎలాగైనా సరే ఈరోజు దినఫలాల ప్రకారం అపరిచిత వల్ల కూడా మోసపోయే ప్రమాదం, మంచి చెడులు రెండు పక్కనే ఉంటాయి. మీరే గమనించుకోవాలి, జాగ్రత్త పడాలి. ఇక ఈరోజు అనేది ఈ రాశి వారి జాతకంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్యకాలంలో ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశం వస్తుంది.
ఈ రోజున విద్యార్థులకు పరీక్షలు రాసి మంచి ఫలితాల కోసం ఎదురు చూస్తుంటే ఫలితం బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది, ఆశించిన విధానంగా ఉంటుంది. ఎటువంటి ప్రతికూలతలు అయినా సరే అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము శివారాధన చేసుకోండి, మేలు కలుగుతుంది. మంచి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. విష్ణు సహస్రనామం పారాయణం మీకు అత్యుత్తమ స్థితిగతులను ప్రాప్తించజేస్తుంది. అలాగే మానసిక స్థైర్యం మీలోని మెండుగా పెరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ధన్యవాదాలు. కాబట్టి వృశ్చిక రాశి వారు దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే మనుషులతో కాకుండా భక్తితో దేవుడికి చెప్పుకోండి, మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భక్తితో దేవుడికి కనుక చెప్పుకుంటే మీకు ఏ సమస్య ఉన్నా సరే తీరిపోతుంది. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు. ఓం జై శ్రీరామ్.